హాయ్ అండి, వెల్కమ్ టు మీ నాని జాను చిన్ను. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకోసం మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేకపోతే మీ డే టు డే యాక్టివిటీస్ లో మీరు కంప్యూటర్ ముందు కూర్చొని చాలా సేపు వర్క్ చేసే వాళ్ళైతే ఈ ప్రోడక్ట్ మీకోసం. చాలా రోజుల నుండి ఒక వైర్లెస్ మౌస్ తీసుకుందామని చూస్తుంటే నాకు యూట్యూబ్ లో ఈ వీడియో కనపడింది. ఆ మౌస్ ఏంటి భలే ఉంది వర్టికల్ గా. ఇది లాజిటెక్ ఎంఎస్ వర్టికల్ మౌస్ 19,500 కస్టమైజ్ బటన్స్ కంఫర్ట్ అబ్బో చాలా ఉందిలే కథ. అరే ఈ ప్రోడక్ట్ ఏదో బాగుంది అని చెప్పేసి నేను అమెజాన్ లో 599 కి ఆర్డర్ అయితే పెట్టేస్తాను. సో లేట్ చేయకుండా ప్రోడక్ట్ ఏంటో చూసేద్దామా. ఆ ప్రోడక్ట్ ఏంటో కాదండి, ప్రోట్రానిక్స్ కంపెనీ వారి నుండి వచ్చిన వర్టికల్ మౌస్. అరే బాబు, మౌస్ అంటే ఏంటో తెలుసు, ఈ వర్టికల్ మౌస్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? మీరేం కంగారు పడద్దండి, నేను దీని గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ గా ఈ వర్టికల్ మౌస్ ని మొట్టమొదటిసారిగా డిజైన్ చేసింది లాగిటెక్ కంపెనీ వాళ్ళు. మనోడు అంటే ఈ ప్రోట్రానిక్స్ వాడు ఆ లాగిటెక్ కంపెనీ నుండి ఆ డిజైన్ ని మింగేసి అదే తస్కరించి లో బడ్జెట్ లో మనకి వర్టికల్ మౌస్ ప్రొవైడ్ చేశాడు. ఒరిజినల్ లాగిటెక్ వర్టికల్ మౌస్ ప్రైస్ అయితే అరౌండ్ 18,000 to 19,000 ఉంది. సో అంత మనం అఫోర్డ్ చేయలేం కాబట్టి ప్రోట్రానిక్స్ వాడు తస్కరించిన ఈ వర్టికల్ మౌస్ అయితే మన బడ్జెట్ లో మనకి అందుబాటులో ఉంటుంది. ఒకసారి బాక్స్ మీద ఏముందో క్లియర్ గా చూసేద్దామా. ఇక్కడ మీరు చూస్తే డిజైన్ ఫర్ ఎర్గానమిక్స్. సో ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మీకు వర్టికల్ మౌస్ ఇమేజ్ ఉంటుంది. సో ఈ సైడ్ కి వచ్చేసరికి మీకు బటన్స్ గురించి ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే మీకు 1 year వారంటీతో వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 1499 ఉంది, బట్ అమెజాన్ లో అయితే మనకి 599 కి అవైలబుల్ ఉంది. కానీ ఫ్లిప్కార్ట్ లో మాత్రం 699 ఉంది. ఈ సైడ్ వచ్చేసరికి మనకు స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఇక్కడ అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇదైతే మౌస్. సో ఇదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఒకటి ఇచ్చారు. ఇంకా ఇదైతే మినీ మాన్యువల్ ఒకటి. ఈ వర్టికల్ మౌస్ ని చూసే ముందు నార్మల్ మౌస్ చూసేద్దాం. సో మీరు మీ డే టు డే లో యూజ్ చేసే మౌస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మీ హ్యాండ్ పోస్చర్ అనేది ఇలా ఉంటుంది. ఈ వర్టికల్ మౌస్ లో మీ హ్యాండ్ పోస్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇలా ఉండేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు నార్మల్ మౌస్ తో వర్క్ చేసేటప్పుడు మీ హ్యాండ్ పోస్చర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇదేంటంటే లాంగ్ రన్ లో మీకు హ్యాండ్ అనేది పెయిన్ అవ్వచ్చు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ వర్టికల్ మౌస్ అనేది డిజైన్ చేశారు. సో ఈ వర్టికల్ మౌస్ లో మీరు క్లియర్ గా చూస్తే మన హ్యాండ్ పోస్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూసారా, మీకు ఎక్కడ టేబుల్ మీద అనేది ఈ హ్యాండ్ మౌంట్ అవ్వదు. మీ హ్యాండ్ మొత్తం ఈ మౌస్ మీద మౌంట్ అయింది. ఈ పక్క కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. మీ హ్యాండ్ కి కింద టేబుల్ కి అరౌండ్ 2 inch గ్యాప్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్ లో పిక్స్ చూసినప్పుడు ఈ మౌస్ నాకు ఇంత పెద్దగా అనిపించలేదు. దీన్ని చేతిలోకి తీసుకుంటేనే తెలుస్తుంది ఎంత పెద్ద డిజైన్ అనేది. చూడొచ్చు, మీ నార్మల్ మౌస్ ఎలా ఉంది, మీ వర్టికల్ మౌస్ ఎలా ఉంది, మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. ఇది భూమి అయితే ఇది ఆకాశం అన్నట్లు ఉంది. మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే నా హ్యాండ్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. డైలీ గంటల కొద్ది మౌస్ యూజ్ చేసి వర్క్ చేసే వాళ్ళకి ఇది మంచి రిలీఫ్ ఇస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ మౌస్ కొని 10 days అయింది. ఈ 10 days లో నేను దీన్ని బాగా యూజ్ చేశాను. నేను దీన్ని ఫుల్ గా యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తున్నాను. ఈ మౌస్ విషయానికి వస్తే యూజువల్ గా అన్ని నార్మల్ మౌస్ లో ఉన్న మాదిరిగానే లెఫ్ట్, రైట్, స్క్రాలర్ ఈ 3 అయితే ఉన్నాయి. బట్ ఈ మౌస్ లో అడిషనల్ గా ఇంకా 3 బటన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి డీపే బటన్. దీన్ని క్లిక్ చేసి మనం మౌస్ పాయింటర్ మూవ్మెంట్ ని కంట్రోల్ చేయొచ్చు. ఈ సైడ్ కి వచ్చేసి 2 బటన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫార్వర్డ్, ఒకటి వచ్చేసి బ్యాక్వర్డ్. సో ఇంకా ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్. ఈ మౌస్ కి డ్యూయల్ AAA బ్యాటరీస్ అయితే యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి USB కనెక్టర్ హోల్డర్. ఈ వర్టికల్ మౌస్ నేను 10 days యూజ్ చేశాను. ఇనిషియల్ గా 3 to 4 days యూజ్ చేస్తున్నప్పుడు అయితే జాయింట్ దగ్గర పెయిన్ అనిపించింది. ఈ వర్టికల్ మౌస్ ని కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల నాకు హ్యాండ్ పెయిన్ అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నాకు రిలీఫ్ అనిపిస్తుంది. దీనికి అలవాటు పడాలంటే మీరు కంపల్సరీగా 3 to 4 days కొద్దిగా హ్యాండ్ పెయిన్ అనేది బేర్ చేయాలి. డైలీ ఇలా వర్క్ చేసే హ్యాండ్ పోస్చర్ ఒక్కసారిగా ఇలా మారిందంటే మీకు కొద్దిగా హ్యాండ్ అనేది పెయిన్ వస్తుంది. సో లాంగ్ రన్ లో మీకు ఇలాంటి పెయిన్స్ అన్ని తగ్గిపోతాయి. సో ఈ మౌస్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ వర్టికల్ మౌస్ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాదు మా ఛానల్లో మంచి ఎంటర్టైన్మెంట్ షాప్స్ చాలా ఉన్నాయి. చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.